సీతమ్మ రాముడిని కోరలేదు, విధి కలిపింది. రాముడు సీతమ్మని అడవిలోకి రమ్మని బతిమాలలేదు. సీతమ్మ రాముడి వెంట కదిలింది. కోరితేనో బ్రతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మనవాళ్ళు కాదు. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. ఇది ఆషాఢ మాసంలో వీడియో అనమాట. మా స్కూల్కి హాస్టల్ ఉండడంతో హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు 5 days. అప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కాదు అమ్మమ్మ వాళ్ళే మమ్మల్ని వచ్చి తీసుకువెళ్ళారు. మమ్మీకి అమ్మమ్మ గోరింతాకు రుబ్బి పెట్టింది. ఇంకా నేను కూడా పెట్టుకున్నాను. హెల్త్ పరంగా మంచిదన్నారని పెట్టుకున్నాను. నేను అసలు ఎప్పుడు పెట్టుకోను. మా తమ్ముడైతే అసలు దాన్ని దగ్గరికి కూడా రానివ్వడు. మా తమ్ముడు పెట్టుకోలేదు. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ద్వారకా తిరుమల వెళ్తున్నాము. వ్యూ చాలా బాగుంది కదా. ఇలాంటి ప్లేసెస్ నాకు చాలా ఇష్టం. సిటీల్లో ఉండడం కన్నా నాకు పల్లెటూరులో ఉండడం అంటేనే ఇష్టం. ఆ మట్టి వాసన, ఆ పొలాలు, ఆ పొలాల గట్లు ఎంత బాగుంటాయో కదా. నాకు ఊర్లో ఇల్లుండి ఆ ఇంట్లో స్టే చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అమ్మమ్మ ప్రేమని నేను ఏదో ఒక విధంగా పొందుతున్నాను, కానీ మా ఊరినైతే నేను చాలా మిస్ అవుతున్నాను. సొంత ఊరు కన్న తల్లి లాంటిది అంటారు కదా. నాకు మా సొంత ఊరంటే ఎంతో ఇష్టం. ఆ ఊర్లోనే ఉండాలనిపిస్తుంది నాకైతే. కానీ మాకు సొంత ఇల్లు లేదు, అదే మాకు లోటు. మనకంటూ మనకి పూరి గుడిసైనా ఉండాలి. తిన్నా తినకపోయినా మన ఇంట్లో ఉండొచ్చు. అదేంటో తెలీదు, మనది అంటే అదొక గుడ్ ఫీల్ కదా. మేమున్న 5 days కూడా అమ్మమ్మ మమ్మల్ని బయటకే తీసుకువెళ్ళింది. మా చదువుల కోసం, మా మంచి కోసం మొక్కుకుందంట అవన్నీ. ఎంతైనా అమ్మమ్మ కదా. అమ్మమ్మలు అంతేలే. అమ్మమ్మకి మమ్మీ అన్న, మాము అన్న ఎంత ప్రాణమో మేమంతే అంతే ప్రాణం. మా నలుగురిని మాత్రమే కాదు, మా డాడీని కూడా బాగా చూసుకుంటుంది. మా తాతగారంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం. మా అమ్మమ్మ కాబట్టి మా తాతగారిని ఎంత బాగా చూసుకుంటుంది అంటే ఎవరి హస్బెండ్స్ని ఎవరు చూసుకోరంటారా. చూసుకోవడం వేరు, రెస్పాన్సిబుల్గా ఉండడం వేరు. మా తాతగారిని వదిలే మా అమ్మమ్మ ఎక్కడికి రాదు. తన రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే బయటకు వస్తుంది. అది కూడా ఎప్పుడన్నా వెళితే ఇద్దరూ కలిసే వెళ్తారు, లేదంటే ఇద్దరూ మానేస్తారు. ఒకవేళ అమ్మమ్మ ఎటైనా వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తే తాతగారికి అన్నీ వండి పెట్టుకునే వెళ్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అమ్మమ్మ కోసం రెస్ట్ తీసుకోదు. తాతగారికి టిఫిన్ లేట్ అయిపోతుంటుందేమో, తాతగారికి లంచ్ లేట్ అయిపోతుంటుందేమో అని కంగారు పడుతూ ఉంటుంది. ముందు ఆ పని ముగించుకున్న తర్వాతనే అమ్మమ్మ ఏ పనైనా చేసుకుంటుంది. నేను ఈ మధ్యన అమ్మమ్మని బాగా అబ్జర్వ్ చేస్తున్నాను కదా. పాపం ఆ ఏజ్కి ఆ పనికి సంబంధమే లేదు. వేల జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా అంత పని చేయరు నాకు తెలిసి. పాపం పొద్దున్నే 4కి లేస్తుంది. రెగ్యులర్ టైం అయితే 4. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పని ఉంటే 3కి లేస్తుంది. 3 AM నుంచి 10 AM వరకు నిలబడి వర్క్ చేస్తూనే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని తాతగారికి వంట చేయాలి కదా. ఆ తర్వాత అమ్మమ్మ అందరికీ అన్నం పెట్టిన తర్వాతే అమ్మమ్మ భోంచేస్తుంది. భోజనాలు అయి రెస్ట్ తీసుకునేసరికి 2 అవుతుంది. ఇంకా 2 నుంచి 4 వరకు పడుకుంటుంది. అంత పనిచేసి 2 hours రెస్ట్ టైం సరిపోతుంది. అది కూడా 2 hours పడుకోవడానికి అన్ని రోజులు కుదరదు. కుదిరినప్పుడు మాత్రం పడుకుంటుంది, మళ్ళీ కుదరపోతే పనే. కానీ తాతగారిని మాత్రం రెస్ట్ తీసుకోమని చెప్తారు అమ్మమ్మ ఇంకా మాము. ఇంకా ఎన్ని పనులున్నా అమ్మమ్మ మామునే చూసుకుంటారు. తాతగారిని అసలు ఇబ్బంది పెట్టరు. ఇక్కడ ఒక తాతగారు నామాలు పెడుతున్నారు. నాకు ఈ నామాలంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామి నామానికి మించింది లేదు. ఎంత బాగున్నాం కదా ఈ నామంలో. నామం వల్ల ముఖానికి అందం వస్తుంది. నేను డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ బొట్టు పెట్టుకుంటాను. మమ్మీని ఇలా నామం పెట్టమంటే అస్సలు పెట్టదు. నాకు చాలా ఇష్టం ఇలా నామం పెట్టుకోవడం అంటే. చాలా మంది బొట్లు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు నా ఏజ్ వాళ్ళు. అయినా నాకు బొట్లు పెట్టుకోవడం అంటే పిచ్చి. స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాము. ఇంకా స్నానాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. తిరుపతి సంవత్సరానికి ఒకసారైనా వెళ్తాం మేము. మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళని తీసుకువెళ్ళేవారంట. అలా సంవత్సరానికి ఒకసారి తీసుకువెళ్ళేవారంట. మళ్ళీ అట్లాగే మా అమ్మమ్మ మమ్మల్ని కూడా అలాగే తీసుకెళ్తుంది. మా డాడీకి అలాంటి పట్టింపులు ఏమీ ఉండవు. టెంపుల్కి వెళ్ళాలి, భక్తిగా ఉండాలి అని. అసలు ఏ రోజు మా డాడీ కూడా పూజ చేసిందే లేదు. మా తాతగారి పూజ చేయడం వచ్చు, మా మామూకి పూజ చేయడం వచ్చు, ఇప్పుడు నాకు కూడా వచ్చు. మా డాడీకి మాత్రం పూజ చేయడమే రాదు. అదేంటో మరి నేర్చుకోలేదనుకుంటా.
ఇప్పుడు మా మమ్మీ చెప్పినా కూడా చేయరు మా డాడీ. ఏదో దండం పెట్టుకుంటారు అంతే. మా అమ్మమ్మ మాకు అన్నీ నేర్పిస్తుంది. ఎంత బాగా చెప్తుందో మాకు. మాకు తెలియని విషయాలు కూడా చెప్పుద్ది మా అమ్మమ్మ మాకు. మా అమ్మమ్మ ఏజ్ వాళ్ళు చాలా అంటే చాలా మంది తిని కూర్చుంటారు. కానీ మా అమ్మమ్మ మాత్రం ఇంకా కష్టపడుతూనే ఉంటుంది. ఈ కష్టం ఎన్నాళ్ళు చేయాలో ఏంటో. అందరిలాగా అమ్మమ్మ ఎప్పుడు తిని కూర్చుంటుందో ఏమో. నేను తెలుసుకున్న విషయాలు, నేను గమనించిన విషయాలు కొన్ని చెప్తాను. చాలా మందిని చాలాసార్లు చాలా ఈజీగా బాధ పెట్టేస్తూ ఉంటారు. అది వాళ్ళకి కామన్, చాలా కామన్. కానీ అవతలి వాళ్ళు ఎంత బాధపడుతున్నారని వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళకు వచ్చిందల్లా హర్ట్ చేయడమే. ఒక మనిషిని ఎంత ఈజీగా కామెంట్ చేసేస్తారంటే, వాళ్ళకి లోపాలు ఉన్నా లోపాలు లేకపోయినా కామెంట్ చేసేస్తారు. ఎదుటి వారి పొట్టి పొడుగుల గురించి మాట్లాడతారు, వాళ్ళ కలర్స్ గురించి మాట్లాడతారు. చదువుకునే వాళ్ళైతే వాళ్ళ మార్క్స్ గురించి మాట్లాడతారు. ఇంకా బుద్ధి లేని వాళ్ళైతే వాళ్ళు తినే తిండి గురించి కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళు పొట్టిగా ఉంటే హైట్ పెంచగలవా, పొడుగ్గా ఉంటే హైట్ తగ్గించగలవా, వాళ్ళు నల్లగా ఉంటే ఏమన్నా తెల్లగా చేయగలుగుతావా? నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ నేను విష్ణువు యొక్క దశావతారాల వీడియో తీశాను. ఈయన ఇదొక అవతారము. ఈ అవతారం పేరు మత్స్య అవతారం. ఈయన ఇంకొక అవతారం. ఈ అవతారం పేరు కూర్మ అవతారం. ఇంకా ఈయన ఒక అవతారం. ఈ అవతారం పేరు వరాహ అవతారం. ఈయన ఇంకొక అవతారం. ఈ అవతారం పేరు నరసింహ అవతారం. ఈ అవతారం పేరు వామన అవతారం. ఇంకా ఈ పక్కన ఇద్దరి లక్ష్మీదేవుల అవతారాలను తీశాను. ఒకరు వరలక్ష్మి, ఇంకా ఆదిలక్ష్మి. ఇంకా ఈ అవతారం పేరు పరశురామ అవతారం. నెక్స్ట్ రామ అవతారం. నెక్స్ట్ బలరామ అవతారం. నెక్స్ట్ కృష్ణ అవతారం. ఆ తర్వాత కల్కి అవతారం. ఇలా నేను 10 అవతారాలను వీడియో తీసుకొచ్చుకున్నాను. ఇందాకటి మ్యాటర్ని కంటిన్యూ చేస్తాను. లేకపోతే వాళ్ళు తెల్లగా ఉంటే నల్లగా చేయగలుగుతావా, వాళ్ళకి ఏమన్నా ఎక్కువ మార్క్స్ వస్తే తగ్గించగలవా, లేకపోతే తక్కువ మార్క్స్ వస్తే ఏమన్నా పెంచగలుగుతావా, వాళ్ళు ఏమన్నా పంచ పరమాన్నాలు తింటుంటే నీకేమన్నా ఇస్తారా, లేకపోతే నువ్వేమన్నా లాక్కోగలుగుతావా? అలాగే వాళ్ళు పచ్చడి వేసుకొని తింటుంటే నువ్వేమన్నా పంచ పరమాన్నాలు పెడుతూ ఉంటావు వాళ్ళకి. వాళ్ళు ఎలాగుంటే నువ్వు మార్చగలవు, వాళ్ళు ఎలా తింటే నువ్వు పెట్టగలవు? నువ్వేం చేయలేవు వాళ్ళని చూసి నవ్వడం తప్ప. నీలో ఏ లోపము లేదా? నువ్వు అంతా పర్ఫెక్ట్గానే ఉన్నావా ఏంటి? ఇంటికెళ్ళి ఒకసారి ముఖం అద్దంలో చూసుకో. ఇన్ని లోపాలు ఎతికిన నీకే నీలోనే ఒక లోపం కనిపిస్తుంది. నువ్వు నిజంగా మనిషి అయితే ఇక నుంచి అలా హర్ట్ చేయడం మానే. ఇక నుంచి అలా బాధ పెట్టడం మానే. కుదిరితే సహాయం చేయి, లేదంటే మూసుకొని కూర్చో. ఇలా చేయడం వల్లే మనుషులు దూరం అయిపోయేది. ఎవరిని ఎవరు హర్ట్ చేసుకోకుండా ఉంటే ఎంత బాగుంటుందో కదా. అసలు తిరుపతి లానే లేదు. అసలు ఎంత డెవలప్ చేసేస్తున్నారో, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు. ఇప్పుడు కూడా టెంపుల్ పక్కన ఏదో కడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ చూడాలి ఏం కడుతున్నారో. ఇంకా మేమైతే చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము. ఇంకా ఈసారి దర్శనం బాగా అందింది. ఇంకా చాలా ఎక్కువసేపు ఉన్నాము. నేను పుట్టిన తర్వాత దేవుణ్ణి ఎక్కువసేపు మనస్ఫూర్తిగా ఎప్పుడే చూశాను. తిరుపతి వెళితే భోంచేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాం. ఒకప్పుడు వండుకొని వచ్చి ఇక్కడ తినేవాళ్ళం. ఇక్కడైతే అన్నదానం చేస్తున్నారు కదా, అందుకే ఇక్కడ తినేస్తున్నాం. మా అమ్మమ్మ తాతగారులకి మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ట్రాక్టర్ ఉండేదంట. మా తాతగారు ఆ ట్రాక్టర్లో 1 ఇయర్కి ఒకసారి ఊర్లో వాళ్ళందరినీ తిరుపతి తీసుకెళ్ళేవారంట. అమ్మమ్మ పొద్దున్నే లేచి వాళ్ళందరికీ వంట చేసేదంట. రైస్ వండుకొని, పప్పు వండుకొని, పచ్చి పులుసు చేసుకొని, నైటే డబ్బాలో తోడుపెట్టేదంట పెరుగు. అవన్నీ తీసుకొని అందరినీ తీసుకొని తిరుపతి వెళ్ళేవారంట. ఎంత ఓపికో కదా నిజంగా. ఇప్పటి వాళ్ళైతే ఎలా తీసుకెళ్తారా? ఎవరి స్వార్థాలు వాళ్ళవి. ఇప్పుడు మా కార్ ఖాళీ లేదు, మా బైక్ ఖాళీ లేదంటారు. అప్పట్లో మా తాతగారు వాళ్ళు అలా తీసుకెళ్లారంటే నాకు చాలా గ్రేట్ అని అనిపించింది. ఇంకా రాట్నాలమ్మ తల్లి తిరునాళ్ళకి కూడా అలాగే తీసుకెళ్లేవారంట. డైలీ ట్రాక్టర్ పెట్టేవారంట 5 days. ఇంకా మూవీస్ కూడా వెళ్ళేవారంట, ట్రాక్టర్ మీద తీసుకువెళ్ళేవారంట. ఇప్పుడు వాళ్ళు అసలు ట్రాక్టర్ ఎక్కుతారా? ఇంకా కుంకుళ్ళమ్మ గుడికి కూడా వెళ్ళాం. బాయ్ బాయ్.